భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీమద్ భాగవతములోని గోకర్ణుని కథ ఈరోజు తెలుసుకుందాం. ఈ కథ కలియుగంలో జరిగినదే. తుంగభద్రా నదీ తీరంలో ఆత్మదేవుడు అని ఒక విప్రుడు ఉండేవాడు. అతడు సంస్కారపరుడు, వేదాధ్యయనశీలి, యాజ్ఞకుడు, శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు. అయితే ఇతనికి సంతానం లేదు. తత్కారణంగా ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. ఆయన ఒకనాడు ఒక అరణ్యంలో పవిత్ర నదీ స్నానమాచరించుటకు వెళ్ళి అక్కడికి వెళ్ళగానే తనకు సంతానం లేదు అన్న విషయం గుర్తు చేసుకుని దుఃఖిస్తున్నాడు. అప్పటికే అక్కడ నదిలో స్నానం చేసి ఆ ప్రక్కనే కూర్చుని ఒక యతీశ్వరుడు ధ్యానంలో ఉన్నాడు. ఆత్మదేవుడు యతీశ్వరుణ్ణి చూశాడు. ఇతనికి ఆశ కలిగింది. యతీశ్వరుల వద్ద ఎన్నో మహిమలుంటాయి, ఇతని వలన నాకేమైనా ప్రయోజనం కలగవచ్చు అని అనుకున్నవాడై అతని పాదాల మీద పడ్డాడు. యతులు ఇతరుల దుఃఖాన్ని సహించలేరు. యతీశ్వరుడు అతన్ని లేపి, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు. నాకు సంతానం లేదు, అందుకే దుఃఖిస్తున్నాను అని విప్రుడు అన్నాడు. అందుకు యతీశ్వరుడు, నీవు ఏమి అభ్యసించినావు అని అడిగాడు. విప్రుడు చెప్పాడు, మరి ఇంత చదువుకుని నీకు ఈ అవివేకమేమిటి? కొన్ని పొందలేము, కొన్ని మనకున్న దోషాలను తొలగించుకోవడం వలన పొందవచ్చు, కొన్ని ఎంత శ్రమించినా పొందలేనివి కొన్ని ఉంటాయి. అప్పుడు ప్రారబ్ధం బలీయంగా ఉందనుకుని కొన్నింటిని వదులుకోవాలి. అనంత సంపదలున్న ఈ జగతిలో సంతానం ఒకటే సంపద అనుకుంటున్నావా? మూసుకుపోయిన ఒక తలుపును కాదు, తెరుచుకుని ఉన్న 10 తలుపులు చూడు అని చెప్పి తన దివ్య దృష్టితో చూచి, నీకు 7 జన్మల వరకు సంతానం లేదు అని చెప్పాడు. అందుకు విప్రుడు, మహాత్ములు తలుచుకుంటే కర్మ సంచయాన్ని కూడా తీసివేయగలరంటారే, నన్ను అనుగ్రహించండి అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు యతీశ్వరుడు ఒక పండును తీసుకుని అందులో తన తప ఫలాన్ని పెట్టి, ఈ పండును నీ భార్య చేత తినిపించు, 1 సంవత్సరానికి నీకు తప్పక సంతానం కలుగుతుంది. అయితే ఆమె పండు తిన్న రోజు నుండి సంవత్సర కాలము కొన్ని నియమాలు ఆచరించాలి అని చెప్పాడు. అవి సత్యమునే పలకాలి, శౌచంతో ఉండాలి, దానం చేస్తూ ఉండాలి, ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి, దయతో ఉండాలి. ఇవి ఇలా చేస్తే నీ భార్యకు నిర్మలుడైన పుత్రుడు కలుగుతాడు అని చెప్పి యతీశ్వరుడు అతనికి పండునిచ్చి వెళ్తాడు. ఆత్మదేవుడు ఆ పండును తన భార్యకిచ్చి తినమని చెప్పి సంవత్సర కాలం పాటు ఆచరించాల్సిన నియమాల గురించి కూడా చెప్తాడు. ఆ పండు స్వీకరించిన ఆత్మదేవుని భార్య విచారగ్రస్తురాలవుతుంది. ఈ పండు తింటే గర్భం వస్తుంది, దానిని నేను 9 నెలలు మోయాలి, నా సౌందర్యం చెడిపోతుంది,
అంతేకాదు 5 నియమాలు పాటించాలి. అస్సలు ఆ నియమాలు పాటించడం నా వల్ల కాదు అనుకుని ఇప్పుడు ఏం చేయాలి అని విచారంలో ఉండగా ఆమె సోదరి ఇంటికొచ్చింది. తన బాధనంతా తన తోబుట్టువుతో చెప్పుకుని ఏడ్చింది. అందుకు ఆమె సోదరిని ఓదార్చి, ఏం భయపడకు, నేను గర్భవతినని ఇప్పుడే నాకు తెలిసింది. నేను 9 నెలల తర్వాత ప్రసవిస్తాను. ఆ బిడ్డను నీకు ఇస్తాను. పుట్టిన బిడ్డ ఏదని అడిగితే పుట్టగానే మరణించిందని చెప్పేస్తాను. ప్రసవ సమయానికి ఇద్దరము పుట్టింటిలోనే ఉంటాము కదా. నా బిడ్డతో నీవు ఇక్కడికి వచ్చేయి. నా బిడ్డ పుట్టిపోయిందని చెప్పేస్తాను అని చెప్పగా, మరి ఈ పండును ఏం చేయమంటావు అని అడిగింది. దానికేముంది, ఇంట్లో గోవు ఉంది కదా, ఆ గోవుకు తినిపించేయి అని చెప్పింది సోదరి. అలాగే చేశారు. ఆ పండును ఇంట్లోని గోవుకు తినిపించేశారు. ఆవు శుద్ధమైనది. పై నియమాలేవి గోవుకు అవసరం లేదు. గోవు సహజ సిద్ధంగానే శుద్ధమైన జీవి, పవిత్రమైనది. తర్వాత ఇద్దరూ పుట్టిళ్ళు చేరారు. 9 నెలల తర్వాత సోదరి చక్కని మగపిల్లవాన్ని కన్నది. ఆ బిడ్డకు దుందుకారి అని పేరు పెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డను తీసుకుని ఆత్మదేవుని భార్య తన ఇంటికి వచ్చేసింది. ఆత్మదేవుడు సంబరపడిపోయాడు. తపస్వి ఇచ్చిన పండు ఫలితంగా మంచి సంతానం కలిగిందని భావించాడు. అయితే అదే సమయంలో ఇక్కడ గోవు కూడా పండు తిన్న కారణంగా ఒక శిశువును ప్రసవించింది. ఆ శిశువు గోరూపంలో కాకుండా మనిషి రూపంలో పుట్టింది. చెవులు మాత్రం గోవుకులాగా పుట్టాయి. ఎందుకంటే ఇచ్చిన పండులో ఋషి తన తపశ్శక్తిచే ఒకానొక శుద్ధజీవుని ఆ ఫలంలో ప్రవేశపెట్టాడు. ఋషి ఇచ్చిన ఫలంలో ఉన్న జీవ చైతన్యము గోవుకు పుట్టిన శిశువు. చెవులు మాత్రము గోవుకులాగే ఉండడం వలన అతనికి గోకర్ణుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆత్మదేవుని ఇంటిలో 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ విప్రుడు ఇద్దరికీ సమానంగా ఉపనయనం చేయించాడు. విద్యాబుద్ధులు చెప్పించాడు. వేద విద్య నేర్పాడు. కానీ చిత్రం, దుందుకారి సరైన అనుష్ఠానం లేక, అధ్యయనం లేక దుర్వ్యసనాల పాలై చెడిపోయాడు. పైగా మహాపాపాత్ముడై వ్యసనపరుడై తండ్రికి దుఃఖం కలిగించాడు. దుందుకారి వలన రోజు దుఃఖితుడవుతున్నాడు విప్రుడు. ఇరుగు పొరుగువారు మీ వాణ్ణి జూదశాలలో చూశామని, మద్యపానశాలలో చూశామని, వ్యభిచార గృహంలో చూశామని చెప్తున్నారు. తట్టుకోలేకపోయాడు విప్రుడు. జీవితంపై విరక్తి చెంది నదిలో పడి మరణించాడు. తల్లి కొంతకాలం దుఃఖితురాలై తాను మరణించింది. తల్లి తండ్రి కూడా లేరు గనుక దుందుకారి స్వేచ్ఛా విహారము ఎక్కువైపోయింది. దుందుకారి తన విలాసాల కోసం, వ్యసనాల కోసం వ్యాపారం, దొంగతనం, ఏ నీచ వృత్తినైనా చేయొచ్చునని ఆ విధంగా బ్రతుకుతున్నాడు. నీచమైన వృత్తులు చేశాడు, దొంగతనాలు చేశాడు, అక్రమంగా అవినీతిగా వ్యాపారాలు చేశాడు.
బాగా ధనం సంపాదించాడు. అంతేకాదు 4 వేశ్యలను భార్యలుగా తెచ్చుకున్నాడు. వాళ్ళు వేశ్యలు, డబ్బు కోసం వచ్చారు. పైగా తను తెచ్చిన డబ్బునంతా వారికి పోషించడానికి పెడుతున్నాడు. అయితే ఆ 4 భార్యలైన వేశ్యలకు ఒక ఆలోచన వచ్చింది. వీడు వ్యసనాల బారిన పడి ఎప్పుడో ఒకప్పుడు పోతాడు. వీడు సంపాదించేది అక్రమ సంపాదనే కాబట్టి వీడు పోయాక వీడి అక్రమ సంపాదన రాజు పాలవుతుంది. వీడు దొంగ కనుక ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతాడు. అప్పుడు వీడి సొమ్మునంతా రాజు స్వాధీనం చేసుకుంటాడు. వీడి జీవితం చెడ్డది గనుక తొందరగా పోనైనా పోతాడు, లేదా ఎప్పటికైనా రాజు దండనకు గురవుతాడు. అప్పుడు ఈ సంపదంతా రాజు వశమవుతుంది. అప్పుడు మన గతి ఏమిటి? కాబట్టి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఆలోచన చేశారు వేశ్యలు. వీడు బ్రతికుండగానే వీణ్ణి మనమే చంపివేసి సంపదనంతటిని పంచుకుందాం అని నిర్ణయించారు. ఒకరోజు నిద్రపోతున్న సమయంలో 4 వేశ్యలు కలిసి బలవంతంగా అతన్ని నొక్కి పట్టి నోటిలో నిప్పులు పోసి చంపేశారు. దుందుకారి బలవన్మరణం పొందడం వలన ప్రేతమయ్యాడు. తీర్థయాత్రలకు వెళ్ళిన గోకర్ణుడు తిరిగి వచ్చి తన సోదరుడు, తల్లి, తండ్రి మరణించారని తెలిసి దుఃఖితుడవుతాడు. తల్లిదండ్రులకు, సోదరునికి చేయవలసిన ఉత్తర క్రియలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తాడు. తీర్థయాత్రల నుండి వచ్చిన తర్వాత పాడైపోయిన ఇంటిని బాగు చేసుకుని అందులోనే రోజు అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు గోకర్ణుడు. సాధన చేసుకుంటూ ఉండగా ఒకరోజు తన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్లు అనిపించింది గోకర్ణునకు. కొంచెం సాధన చేసిన మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతున్నాయా లేదా దేవతా శక్తులు తిరుగుతున్నాయా పోల్చవచ్చు. అతను సాధన చేస్తున్నప్పుడు ఏదో విపరీత శక్తి తిరుగుతున్నట్లు అనిపించింది. ఏదో సరిగ్గా సంస్కారం లేని ప్రేతం రకరకాలైన రూపాలతో తిరుగుతోంది. ప్రేతాలకు నిర్దిష్టమైన రూపం ఉండదు. వాయు సహాయంతో లేని రూపాన్ని ఉన్నట్లుగా చూపించగలదు ప్రేతం. అలా రకరకాల రూపాలతో ప్రేతం కనిపిస్తుంటే సాధనలో ఉన్న గోకర్ణుడు ఆ ప్రేతంపై మంత్రజలం చల్లాడు. మంత్ర మహిమ వల్ల ప్రేతానికి మాట్లాడే శక్తి కలిగింది. అప్పుడు ప్రేతంగా ఉన్న దుందుకారి మాట్లాడుతూ, నేను నీ తమ్ముణ్ణి అని చెప్పి తన కథనంతా గోకర్ణుడికి చెప్పాడు. ఈ ప్రేత రూపం పోయి నేను ఎలా తరించాలి అని దుఃఖిస్తున్నాడు. అప్పుడు గోకర్ణుడు ఆశ్చర్యపోయాడు. నీకు ప్రేత విముక్తి కలుగలేదా? నీవు తరించడానికి అవసరమైన అన్ని కర్మలు నేను చేయించాను. నీవు విముక్తి పొందావని, తరించావని భావించాను. నిన్నిలా చూస్తుంటే చాలా బాధ కలుగుతున్నది. నీ ప్రేతత్వ విముక్తికి ఎన్ని కర్మలు చేయాలో అన్నీ శాస్త్రయుక్తంగా చేశాను. సరే, జరిగిందేదో జరిగింది, దుఃఖించకు, ఊరుకో. నీ ప్రేత విముక్తికి నేను ఏమి చేయాలో ఆలోచించేస్తాను అని చెప్పాడు. తర్వాత ఆ ఊళ్ళో ఉన్న పండితులందరినీ తన తమ్ముని ప్రేత విముక్తి కొరకు ఏం చేయాలో అని అడిగాడు. అయితే వాళ్ళు కొన్ని రకాల శ్రాద్ధ కర్మలు చేయమన్నారు. అవన్నీ నేను ఇదివరకే చేశాను, అయినా అతనికి విముక్తి కలగలేదు అని చెప్పగా
అతని పాపానికి అతని వదిలేయి, ఇంకేమీ చేయలేము అన్నారు పండితులు. గోకర్ణునికి ఏమీ పాలుపోలేదు. అప్పుడు గోకర్ణుడు సూర్యమండలాన్ని చూసి మంత్రజపం చేస్తూ, స్వామి, ఈ సమస్యకు నీవే పరిష్కారం చూపాలి అని సూర్యనారాయణునికి నమస్కరించాడు. అప్పుడు సూర్యమండలం నుండి ఒక సందేశం వినిపించింది. భాగవత సప్తాహ యజ్ఞం చెయ్యి, ఈ ప్రేతం తరిస్తుంది. ఆ మాటలు విన్నాడు గోకర్ణుడు. వెంటనే భాగవత సప్తాహ యజ్ఞం శాస్త్రోక్తంగా జరిపించడానికి సన్నాహాలు చేశాడు. అయితే ముఖ్యంగా భాగవత సప్తాహ యజ్ఞంలో ప్రేతం ఉండాలి. ప్రేతాత్మలు ఒకచోట నిలకడగా ఉండలేరు. అందుకేం చేశాడంటే తన మంత్రశక్తితో ప్రేతాన్ని 7 కనుపులు గల ఒక వెదురులో ప్రవేశపెట్టాడు గోకర్ణుడు. భాగవత సప్తాహ యజ్ఞంలో వెదురులో కట్టివేయబడ్డ ప్రేతం మొదటి రోజు భాగవతం విన్న వెంటనే వెదురులోని మొదటి కనుపు పగిలిన శబ్దం అక్కడున్న అందరికీ వినిపించింది. అలా 7 రోజుల భాగవత కథ వినడం వలన వెదురులోని 7 కణుపులు పగిలిపోయి 7వ రోజు పూర్తి కాగానే అందులో నుండి ఒక దివ్యమైన తేజస్సుతో సువర్ణమయమైన ఆభరణములు ధరించి ఒక దివ్య విమానారూఢుడై ఒక దివ్య జీవుడు దర్శనమిచ్చాడు. ఆ జీవుడు మాట్లాడుతూ, నేనే ఆ వెదురులో కట్టివేయబడిన ప్రేతాన్ని. కేవలం విష్ణు కథలు వినడం వలన నా పాపాలన్నీ హరింపబడ్డాయి. నాకు ప్రేత విముక్తి కలగడమే కాదు, అనేక నరకాల నుండి కూడా విముక్తి పొంది దివ్యలోకాలకు వెళుతున్నాను అని చెప్పి ఆనంద పరవశుడై ఆ జీవుడు వెళ్ళిపోయాడు. ఆ విధంగా ప్రేతాత్మలు కూడా విముక్తి పొందాలంటే భాగవత సప్తాహం ఒకటే మార్గం. భాగవతాన్ని శ్రద్ధగా వింటే అది ధ్యానయోగం కంటే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. భాగవతాన్ని శ్రద్ధగా వింటే దాని శక్తి దానికి ఉంటుంది. ప్రేతం శ్రద్ధగా భాగవతం విన్నది. ప్రేతానికి ఆ ఉపాధి నుండి విముక్తి కలగాలి కాబట్టి దానికి వేరే ధ్యాస లేదు. అందువలన భాగవతాన్ని 7 రోజులు శ్రద్ధగా విన్నది కాబట్టే ప్రేత విముక్తి కలిగి దివ్యలోకాలకు వెళ్ళింది. కాబట్టి భాగవత శ్రవణం అనన్యమైన ఫలితాలను ఇవ్వగలదు. శుభమస్తు.